నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడంలో ఓటు బ్యాంకు గురించి ఆలోచించకుండా అడుగులు ముందుకేయడంలో బీజేపీ పార్టీ ఎప్పుడు ముందే ఉంటుంది. ఆ విషయాలను అనేక సందర్భాల్లో ప్రూవ్ చేసుకుంది. రాజస్థాన్లో మరొకసారి సాహసోపేత నిర్ణయాన్ని తీసుకొని భలా అనిపించిందట. ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, రంజాన్ వచ్చిందంటే ఒక గంట ముందు ఇంటికి వెళ్ళిపోవడానికి చాలా మంది ఉత్సుకత చూపిస్తూ వాళ్ళ ఏమంటారు ఆదరణ కోసం, వాళ్ళ అభిమానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే అయ్యప్ప మాల వేసుకుంటే ఆ డ్రెస్తో స్కూల్కి రావద్దంటారు, ఆంజనేయ స్వామి మాల వేస్తే అలా రావద్దంటారు. ఇక హిందువులకు సంబంధించిన పండుగలలో పెద్ద సెలవులు అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇక ముస్లింల పండుగలకు సంబంధించి సెలవులు ఇవ్వడంతో పాటు రంజాన్ నెలలో వాళ్ళకు ఖర్జూర పండ్లు తినిపిస్తూ వాళ్ళకు కొంత సమయాన్ని ఏమంటారు ముందే వదిలేస్తూ వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ ప్రాపగండా కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే చాలా చోట్ల నమాజ్ టైం అయిందంటే స్కూల్లో విద్యార్థులకు చదువులు చెప్పడం పక్కన పడేసి వీళ్ళు మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకుంటున్నారట. టీచర్స్, ఉపాధ్యాయుడు అనంటే కుల మతాలకు అతీతంగా విద్యాబోధన చేయాలి. కానీ అలాంటి ఒక ఉపాధ్యాయుడు మసీదులోకి నమాజ్ టైం అవ్వగానే స్కూల్ని వదిలేసి, విద్యార్థులను వదిలేసి, విద్యా వ్యవస్థను వదిలేసి వెళ్ళి నమాజ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం కాదని దీని మీద ఒక కఠిన నిర్ణయం తీసుకుందట రాజస్థాన్ ప్రభుత్వం. దానికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. పాఠశాలలు జరిగే సమయంలో టీచర్లు నమాజ్ చేయడానికి వీల్లేదని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం కీలక జీవోను జారీ చేసింది. ఒకవేళ పాఠశాలలు జరిగే సమయంలో స్కూల్ టీచర్లు కనుక స్కూల్స్ని వదిలి వెళ్ళి నమాజ్ చేసినట్లయితే ఆయా టీచర్లను సస్పెన్షన్ లేదా డిస్మిస్ చేస్తామని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పాఠశాలలు జరిగే సమయంలో నమాజ్ కోసమని పాఠశాలలు వదిలి వెళ్ళడానికి వీల్లేదని, ఒకవేళ టీచర్లు అలా పాఠశాలను వదిలి బయటకు వెళ్ళినట్లయితే వారిని సస్పెండ్ లేదా డిస్మిస్ చేస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రాజస్థాన్ పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న అనేక మంది ముస్లిం టీచర్లు నమాజ్ సమయంలో పాఠశాలలు జరుగుతున్నప్పటికీ పాఠశాలని వదిలి వెళ్ళిపోతుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. విద్యార్థుల భవిష్యత్తు కోసం నమాజ్ టైం కాగానే పాఠశాలని, విద్యార్థుల్ని గాలికి వదిలేసి వీళ్ళు నమాజ్ చేసుకోవడానికి వెళ్ళిపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. స్కూల్ లోపల అడుగుపెట్టిన తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏ మతానికి, ఏ కులానికి ప్రాముఖ్యత ఉండకూడదు. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా ఇలా చేసిందంటే కేల్కతం దుకాన్ బంద్, సస్పెండ్ చేయడమో వాళ్ళను రాజీనామా చేయించడమో అనివార్యం అవుతుంది. పాఠశాల సమయం తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, కానీ పాఠశాల సమయంలో ఖచ్చితంగా కూడా విద్యార్థులు దేశ భవిష్యత్తు మీదే మీ ఫోకస్ ఉండాలి. కానీ మతాన్ని కాపాడుకుంటూ మత విశ్వాసాల కోసం అనేది మీ ఆలోచన ఉండకూడదు అంటూ కఠిన నిర్ణయం తీసుకుందట. నిజంగా ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది, అరే ఇలాంటి డేర్ నిర్ణయాలు తీసుకోవాలంటే కొంతమందికే సాధ్యమైద్దేమో అని. అదే నార్మల్గా ఈ కొంత ప్రాంతీయ పార్టీలైనా, కాంగ్రెస్ లాంటి పార్టీలైనా సరే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా భయపడతాయి. ఎందుకంటే ఆ ఓటు బ్యాంక్ ఎక్కడ మాకు పడదో, అమ్మ ఓటు బ్యాంక్ ఓట్లు పడకపోతే మా సీట్లు మాకు మిగలవేమో అని. కానీ ఇక్కడ సమాజ శ్రేయస్సే ముఖ్యం, ఓటు బ్యాంకు కాదు అనే విధంగా రాజస్థాన్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకు అనంటే విద్యార్థులే రేపు భారతదేశ భవితవ్యానికి పునాదిరాళ్ళు. అలాంటి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారు సార్ అంటే నమాజ్ చేసుకోవడానికి వెళ్ళాను అని చెప్తే, ఎక్కడికి వెళ్ళారు అని అంటే చెప్తుంటే అదేంటి మిగిలిన ఎవరికి లేని ప్రాధాన్యత వీళ్ళకే ఎందుకు ఉంటుంది? అండ్ అదే టైంలో ఇలాంటి దాన్ని చూపించి చూసారా మేమంటే ఎంత వాల్యూనో, మేము ఏదేమైనా కానీ ఇన్ టైంలో పోయి చేస్తాము అనే మాట వస్తే అది పిల్లల మైండ్లో ఏ విధంగా వెళ్తుంది? వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ దేశం గురించి మాత్రమే ఆలోచించి దేశం భద్రత కోసం మాత్రమే ఉండాలి, దేశం ప్రథమం, నేషన్ ఫస్ట్ అనే విద్యార్థుల్ని తయారు చేయాలంటే అది పాఠశాలలోనే ఆరంభం కావాలి. ఆరంభం కావాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పనిసరి కావాలి దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా. మరి ఈ వీడియోపై రాజస్థాన్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి 1 to 5 లెవెల్స్లో ఎక్కడైనా సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ ఛానల్ని సంప్రదించండి, దానికోసం కూడా నెంబర్ ప్లే చేయడం జరుగుతుంది. మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us అండ్ జై భారత్.